నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు నందిపట్ల హరిప్రసాద్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి శర్మ గారు. ఆయుష్మతి భవ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హైందవ సాంప్రదాయ ఉద్ధారకుడైనటువంటి ఆదిశంకరాచార్యుల వారిని స్మరించుకుంటూ ఈరోజు ప్రారంభిద్దాం. అలాగేనండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇంతకుముందు కాలంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో సంతానం అనేది చాలా ఆలస్యం అవుతుంది. అంటే ఏ దోషాల వల్ల ఇలా ఆలస్యం అవుతుందంటారండి? ప్రధానంగా మనకు సంతానము అనేటువంటిది ఈ కాలంలో వివాహము, విద్య, సంతానము, ఉద్యోగము, ఆరోగ్యము ప్రధానంగా మనుష్యుని వేధిస్తున్నటువంటి సమస్యలలో ప్రధానమైన సమస్యలు. వీటిలో సంతానం అనేటువంటిది ఈ కలియుగంలో చాలా ప్రధానమైనటువంటి కారణభూతమవుతుంది. దీన్ని గమనించినట్లయితే జాతకపరంగా సర్పదోషం కలిగిన, మాతృశాపం వలన కలిగిన, భగినీ శాపం కలిగిన, ప్రధానంగా పితృశాపం కలిగిన ఇటువంటి సంతానానికి సంబంధించి ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కాలసర్పదోషం అనేటువంటిది ఉన్నప్పటికీ తద్వారా ఇప్పుడు చెప్పబడినటువంటి 5 యోగాలలో ఏదో ఒక యోగ భంగం జరిగి మనుష్యులు ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి జాతకరీత్యా సందేహాలు కలిగినప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది? మనం ఒక పని చేస్తున్నప్పుడు దానికి కనీసం ఒక 3 నెలల లోపల మనం అనుకున్న పని కావాలని శాస్త్రం చెబుతుంది. కనీసం లేదా మ్యాక్సిమంగా 6 నెలల లోపల. ఆ 6 నెలల లోపల మన పని ఫలించకపోతే అప్పుడు తప్పనిసరిగా జ్యోతిష్య శాస్త్రాన్ని మనం సంప్రదించాలి. అనగా చక్కగా తెలిసినటువంటి పండితుడిని సంప్రదించినట్లయితే పరిష్కార మార్గాలు మనకు తెలియజేయడానికి అనుకూలంగా, మన జీవితాన్ని మలుచుకోవడానికి అనుకూలంగా మనం ప్రయాణం చేయవచ్చు ఈ యొక్క సందర్భంలో. కాబట్టి జాతకపరమైనటువంటి సందేహాలలో సంతానం ఎందుకు కలగట్లేదు, సంతానం కలగకపోవడానికి కారణ ప్రభావాలు ఏంటి అనేటువంటి కూడాను మనం ఈరోజు చర్చించుకుందాం. అంటే ఇప్పుడు దీనికి రెమెడీస్ ఏ విధంగా ఉంటాయండి? తప్పనిసరిగా మరి రెమెడీస్కి కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ సంతానపరంగా సర్పదోషం అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. ఈ సర్పదోషము అని అంటే ఇక్కడ జాతకంలో పంచమ స్థానము, పుత్రస్థానము. ఈ సంతానము అనేటువంటి విషయాన్ని పరిశీలించేటప్పుడు సంతాన కారకుడు, సంతాన స్థానాధిపతి, సంతాన స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలు, సంతాన కారకుడిని వీక్షించేటువంటి గ్రహము, సంతాన స్థానాధిపతిని వీక్షించే గ్రహాలను, అలాగే పంచమ స్థానంలో సర్పగ్రహం ఉన్నప్పటికీ సంతానం ఆలస్యం అవుతుంది. సర్పగ్రహాలలో మనకు కుజుడు, రాహువు, కేతువు మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అలాగే ఈ 3 గ్రహాలతో పాటు శని కుజుల యొక్క కలయిక కూడా సర్పదోషమని మనకు శాస్త్రం మనకు చెబుతుంది. కాబట్టి ప్రధానంగా జాతకంలో ఇటువంటి యోగాలు కలిగినప్పుడు చిన్నపాటి రెమెడీస్ అనేటువంటి మనం కనుక చేసినట్లయితే తప్పనిసరిగా వాటికి సంతానం కలుగుతుంది. ఉదాహరణకి పితృశాపము అనగా పితృ సంబంధిత కార్యక్రమాలలో వంశాలలో ఎవరైనా కానీ ఆపు చేసినట్లయితే, అనగా దాని ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే తప్పనిసరిగా పితృశాప ప్రభావం వలన వారి యొక్క జనరేషన్లో 2వ తరంలో కానీ 3వ తరంలో కానీ సంతానం అనేటువంటిది నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ధర్మకార్యాలని చేయాలని మనకు శాస్త్రం చెబుతుంది. మనిషి ఎప్పుడైతే ధర్మ ప్రవర్తనతో కలిగి ఉంటాడో అన్ని యోగాలు కూడాను చక్కగా సానుకూలంగా అతనికి అందుతాయనేటువంటిది శాస్త్రం చెప్పేటువంటిది నిర్వచనం ఇది మనకు. అలాగేనండి. మనకు ముందుగా అన్నపూర్ణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. అన్నపూర్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్తే అండి. అమ్మాయి కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/3/1990 అండి. 1990. టైం అండి? ఈవినింగ్ 6:10 అండి. 6:10. ప్లేస్ అండి? వైజాగ్ అండి. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? అంటే పాప మామూలుగా ప్రైవేట్ గా జాబ్ చేస్తుందండి. గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదంటే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, తన ఫ్యూచర్ ఎలా ఉంది చెప్తారని. తప్పకుండా అండి. హస్తా నక్షత్రం, చతుర్థ చరణం, కన్యా రాశి, కన్యా లగ్నంలో జన్మించిన జాతకురాలమ్మ. కాబట్టి సహజమైనటువంటి స్త్రీ లక్షణాలు కలిగినటువంటి జాతకం. చక్కగా యోగము, లగ్నంలో చంద్రుడు లాభాధిపతి లగ్నంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీకు సంబంధించి ధనాధిపతి, తృతీయాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి బుధుడు రవితో ఉద్యోగకారకుడు, ప్రభుత్వ ఉద్యోగకారకుడు అయినటువంటి రవితో కలిసి ఉండడం, తృతీయ ధనాధిపతి భాగ్యాధిపతి కలిసి పంచమ స్థానంలో ఉండడం, ఇటువంటి యోగాల వలన ఈ అమ్మాయికి సివిల్స్ అనేటువంటిది చాలా యోగంగా కనబడుతుంది. కాబట్టి సివిల్స్ అని అంటే ప్రధానంగా మనం గమనించినట్లయితే ఐఏఎస్ కానీ ఐపీఎస్ క్యాడర్లో కానీ లేదా ఏ ఉన్నత ఉద్యోగ రంగానికి సంబంధించినటువంటి క్యాడర్లో కనుక వాళ్ళ జాతకాలను పరిశీలించినట్లయితే వారి జాతకంలో షష్టమ స్థానం ప్రభావవంతంగా ఉంటుంది.
ఎప్పుడైతే షష్టమ స్థానం ప్రభావవంతంగా ఉంటుందో వారు కష్టించి ఆ యొక్క ఫలితాన్ని పొందుతారు. కష్టపడే తత్వం ఈ అమ్మాయికి ఉంటుంది. కాబట్టి ఈ సివిల్స్ రంగంలో బాగా రాణించే అవకాశం కలదు. ఆ వైపు మీ అమ్మాయిని దృష్టి పెట్టమని చెప్పండి, మంచిగా ఉంటుంది. ఇంకా వివాహం గురించి అడిగారు. వివాహం 2014 సంవత్సరంలో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లాభస్థానంలో గురుగ్రహం సప్తమాధిపతి లాభస్థానంలో ఉంటాడు. తప్పనిసరిగా గోచారరీత్యా ఆ సమయంలో వివాహం అవుతుందని చెప్పవచ్చండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ప్రసాద్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 16/4/1978. 16/4/1978. టైం అండి? అవునండి, 10:30 మార్నింగ్. ప్లేస్ అండి? ఒంగోలు అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫైనాన్షియల్ గా ఎప్పుడు సెటిల్ అయితే కొంతమంది తెలుసుకున్నాను. ఫారెన్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను, అది అవడం లేదు. ఎప్పుడు అవుతుంది? ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తానండి. ఓకే అండి, తప్పకుండా. పుష్యమి నక్షత్రం ద్వితీయ చరణం, కర్కాటక రాశి, మిథున లగ్నంలో జన్మించిన జాతకులండి మీరు. ప్రధానంగా ఇక్కడ లాభస్థానంలో తృతీయాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ లాభాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితి పొంది ధనాధిపతితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే లాభానికి నీచ స్థితి పొందుతుందో మీ ధన సంపాదన బాగా ఉన్నప్పటికీ అంతా కూడాను తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి జాతకంలో చిన్న చిన్న రెమెడీస్ పాటించాలి. చంద్రమంగళ యోగం కలిగింది, కానీ ఆ స్థానాధిపతితో కలిసి ఉండడం వల్ల నీచభంగ రాజయోగం కూడా ఏర్పడింది. ఈ దోష పరిహారానికి సంబంధించి చిన్నపాటి పరిహారం, ప్రతిరోజు కూడాను దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసి పాలు కానీ లేదా తేనె కానీ లేదా ఈ రెండు కలిపినటువంటి తీర్థాన్ని నైవేద్యంగా పెట్టండి. తప్పనిసరిగా మీకున్నటువంటి సమస్య 40 రోజులలో పూర్తిగాను నివారణ అవుతుందని చెప్పవచ్చు. అలాగేనండి. నెక్స్ట్ కాల్ స్పందన గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. స్పందన గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ అమ్మాయిది 6th ఆగస్ట్ చెప్పండి. 1998. ఆగస్ట్ 6th 1998. అవునండి. టైం అండి? టైము AM 3:30. 3:30 AM. ప్లేస్ అండి? ప్లేస్ హైదరాబాద్ అండి. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయికి చదువు, ఆరోగ్యం, అసలు హై స్టడీస్ ఉన్నాయండి. చాలా కష్టపడుతుంది కానీ ఫలితం తక్కువ. బాగా చదువుతుంది కానీ ఫలితం చాలా తక్కువ. హెల్త్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అసలు హై స్టడీ ఉందా లేదా, హై పొజిషన్ ఇస్తుందా లేదా, అందుకు అనుకోవడం కోసం. తప్పకుండా తెలియజేస్తారండి శర్మ గారు. పూర్వాషాఢ నక్షత్రం తృతీయ చరణం, ధనుస్సు రాశి, మిథున లగ్నంలో జన్మించిన జాతకురాలండి మీ అమ్మాయి. ప్రధానంగా షష్టమ వ్యయాధిపతులు కలిసి లగ్నంలో స్థితి పొందడం, అలాగే మారక స్థానాధిపతి కేంద్ర స్థానంలో ఉండడం, అష్టమాధిపతి ఆయుస్థానాధిపతి అయినటువంటి శని నీచ స్థితి పొందడం, అలాగే ఆయుఃకారకుడు మారక స్థానంలో ఉండడం వెరసి ఆరోగ్య స్థానాన్ని చాలా ఇబ్బంది గురి చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడాను ఈ షష్టమ స్థానం ఎప్పుడైతే ప్రభావవంతంగా షష్టమాధిపతి లగ్నంలో స్థితి పొందుతాడో మనుషునికి సంబంధించి ఈ ప్రధానంగా రక్త ప్రసరణలో ఇబ్బంది కలగడం కానీ నర్వ్ సిస్టంలో ఇబ్బంది కలగడం కానీ జరగవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానానికి వ్యయస్థానమైనటువంటి తృతీయంలో రాహుతో కలిసి వక్రీకరించి స్థితి పొందినాడు. కాబట్టి చిన్నపాటి దోష పరిహారం చేసుకున్నట్లయితే మంచి యోగ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడాను రుద్ర కవచం పారాయణం 3 సార్లు, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కానీ విష్ణు అష్టోత్తరం కానీ ఏది వీలైతే అది 5 సార్లు పారాయణం చేయమని చెప్పండి. తప్పనిసరిగా 108 రోజులలో తప్పనిసరిగా మీకున్నటువంటి సమస్య నివారణ అవుతుంది, ఒక కొలిక్కి వస్తుంది. అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏదో మటుమాయం అయిపోతుందని కాదు, మనకు దైవం మానుష రూపేణ మనుష్య రూపంలో మనకు దైవం సహాయం చేస్తుంది, లేదా ఏదైనా కానీ ఆరోగ్య సమస్య నివారణకి ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. ఇదే జాతకరీత్యా చెప్పబడేటువంటి యోగం. అలాగేనండి. నెక్స్ట్ కాల్ మహాలక్ష్మి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. మహాలక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కే లక్ష్మణ్ సాయి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 96. మంత్ డేట్ కూడా చెప్పండి. 28 జూన్ 28. జూన్ 28 1996లోనండి. 96. టైం అండి? లైన్లో ఉంది ఒకసారి. 28 చెప్పండి. 28/6/1996. ఓకే, టైం అండి? టైం
5:30కండి. ఈవినింగా మార్నింగ్ అండి? సాయంత్రం పూట అండి. ఓకే, ఏంటండి సమస్య? ఈవినింగ్ అండి. ఓకే, సమస్య ఏంటి చెప్పండి. ఏంటో బాగా కోపం రెట్ట మొత్తం ఎక్కువ అవుతుందండి. చదువు కూడా అంతా రావట్లేదు. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. అనురాధ నక్షత్రం ద్వితీయ చరణం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో జన్మించిన జాతకులండి. ప్రధానంగా లగ్న వ్యయాధిపతి షష్టాధిపతులైనటువంటి శుక్ర కుజుల యొక్క కలయిక లగ్నాన్ని వీక్షించడం, అలాగే భాగ్యాధిపతి నీచ స్థితి పొందడం, వెరసి మానసికమైనటువంటి ఉద్రేగాన్ని పెంపొందించేటువంటి గ్రహాలలో ప్రథమ స్థానంలో నిలిచేటువంటి చంద్ర కుజుల యొక్క పరివర్తన, ఈ వీక్షణ అనేటువంటిది చాలా యోగం కలిగిస్తుంది. కాబట్టి ఆగ్రహం అనేది కలుగుతుంది. దీనికి సుబ్రహ్మణ్య కవచ పారాయణం, అలాగే విద్యాస్థానాధిపతి అయినటువంటి శని కేతుతో కలిసి యుతి పొంది పంచమ స్థానంలో ఉండడం. ఎప్పుడైతే శని పంచమ స్థానంలో ఉంటాడో ఫికిల్ మైండ్ అనగా చంచల స్వభావము, అలాగే కేతువు కూడాను చంచల స్వభావం, వెరసి విద్య పట్ల అనాసక్తి. కాబట్టి ప్రతిరోజు కూడాను గరికతో గణపతి అష్టోత్తర పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా ఒక 6 నెలలు చేసినట్లయితే విద్యలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నివారణమవుతాయని చెప్పవచ్చు. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రామకృష్ణ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. రామకృష్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి రామకృష్ణ గారు. నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 17-10-1962 అండి. 17-10-1962. టైం అండి? 5:30 ఈవినింగా మార్నింగ్ అండి? ఉదయం. ఓకే, ప్లేస్ అండి? ప్లేస్ చెప్పండి. గుంటూరు. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఉద్యోగం సరిగా లేదండి. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? గుమసా ఉద్యోగం చేస్తున్నాను, సరిగా నిలకడలేదు. తప్పకుండా తెలియజేస్తారండి. రోహిణీ నక్షత్రం తృతీయ చరణం, వృషభ రాశి, కన్యా లగ్నంలో జన్మించిన జాతకులండి. లగ్న దశమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ రవితో కలిసి అస్తంగత దోష ప్రభావం చెంది ఉండడం వలన ఉద్యోగంలో ఎప్పుడు కూడాను అనాసక్తి ఉంటుంది. అసంతృప్తికరమైనటువంటి జీవితంలో ఉద్యోగం ప్రారంభించిన తర్వాత అసంతృప్తికరంగా మీరు ఉద్యోగం నుంచి వైదొలిగే సంఘటనలే మీ జీవితంలో ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఈ దోష పరిహారానికి ఒకటే పరిష్కార మార్గం. ప్రతిరోజు కూడాను సూర్యునికి నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంటి లోపలికి వచ్చి పూజా గదిలో విష్ణు సహస్రనామ పారాయణాన్ని 3 సార్లు పారాయణం చేయండి. ప్రతి ఆదివారం నాడు బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఒక 5 మాసములు గనక చేసినట్లయితే ఉద్యోగంలో ఉండేటువంటి సర్వ సమస్యలు నివారణమైపోయి మీకు అనుకూలమైన వాతావరణం మీకు లభిస్తుందని చెప్పవచ్చు. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ జగపతి గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. జగపతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 28/11/1992. టైం అండి? టైం సాయంత్రం 7-8 మధ్యలో అండి. ఓకే, ప్లేస్ అండి? ప్లేస్ అయితే కావల్ ఏరియా అవుతుందండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లెక్కలో వస్తుంది. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే అండి, తప్పకుండా. ఏం చేస్తుంటారండి ప్రస్తుతం జగపతి గారు? ప్రస్తుతానికి వ్యాపారం చేస్తున్నానండి. ఓకే అండి. ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ చరణం, మకర రాశి, మిథున లగ్నంలో జన్మించిన జాతకులండి. ప్రధానంగా అష్టమంలో శనిచంద్రుల యొక్క కలయిక, అలాగే కారకో భావనాశాయ, వివాహకారకుడైనటువంటి శుక్రుడు శత్రుస్థానంలో సప్తమ స్థానం అనగా వివాహ స్థానంలో స్థితి. వెరసి మీ జీవితంలో వివాహం పట్ల సరియైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడు కూడాను సందేహం మీ వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి దోష పరిహారానికి ప్రతిరోజు కూడాను లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయండి. ఎందుకంటే శుక్రగ్రహానికి లక్ష్మీ అధిష్టాన దేవత. కాబట్టి లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయండి. సప్తమాధిపతి సప్తమాత్తు వ్యయస్థానమైనటువంటి షష్టమ స్థితిలో ఉన్నాడు. స్థితి పొందిన జాతకం కాబట్టి ప్రతిరోజు కూడాను అమ్మవారి ఆరాధన అనగా లక్ష్మీ అష్టోత్తరమే మీకు శరణ్యం. ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసి ప్రతి శుక్రవారం నాడు ఎర్రని గులాబీ పూలమాల కానీ లేదా ఎర్రటి పూలమాల అమ్మవారికి హారంగా వేయండి. ఇలా ఒక 3 మాసములు 90 రోజులు కనుక చేస్తే మీకు త్వరలోనే వివాహం కుదురుతుంది అని చెప్పవచ్చు. అలాగేనండి. నెక్స్ట్ కాల్ వెంకటేశ్వర్లు గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
1987 నెల 6వ తారీఖు అండి. ఒకసారి క్లియర్గా చెప్పండి. 1987 నెల 6వ తారీఖు. ఓకేనండి. టైం అండి, టైం చెప్పండి. టైం ఐడియా లేదండి. అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఏ ఐడియా లేదండి? ఐడియా లేదండి. ప్లేస్ అండి? ప్లేస్ పెద్ద కిష్టాపురం. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హెల్త్ పరంగా ఇంట్లో బాగుండట్లేదండి, ఫ్యామిలీ మొత్తంగా. ఓకే అండి. అశ్విని నక్షత్రం ప్రథమ చరణం మేషరాశిలో జన్మించిన జాతకులండి మీరు. ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే గోచార రీత్యా తృతీయ స్థానంలో గురు యొక్క సంచారము అనగా అష్టమాధిపతి సరి అయినటువంటి స్థితిలో లేకపోయినటువంటి వల్ల ఏర్పడినటువంటి సమస్యలు మీకు. అలాగే సప్తమ స్థానంలో శని రాహుల యొక్క కలయిక. ప్రధానంగా శని రాహుల కలయిక అనేటువంటిది సప్తమ స్థానంలో ఎప్పుడైతే పడుతుందో భాగస్వామ్యం సంబంధమైనటువంటి విషయాలలో ఎప్పుడు కూడాను ఇబ్బందులు ఏర్పడతాయి. జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి, లేదా వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి. మీతో ఎవరైనా కానీ సమయాన్ని కేటాయించే వాళ్ళందరితోనూ కూడా మీకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ చిన్నపాటి దోష పరిహారానికి ప్రతిరోజు కూడాను రుద్ర కవచము లేదా రుద్ర త్రిశతి నామావళిని నువ్వులతో ఆచరించండి. తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి సమస్య కొలది రోజుల్లోనే నివారణ అవుతుందని చెప్పవచ్చు. అలాగేనండి. నెక్స్ట్ కాల్ లక్ష్మీ రంగనాథ్ గారు కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మీ రంగనాథ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 02-10-1969 డేట్ ఆఫ్ బర్త్. ఓకే అండి. జనవరి 2, 69. అవును సార్, అవును మేడం. టైం చెప్పండి. ఫోన్లో ఇక్కడ లైన్ లో కనపడిస్తా ఉంది లక్ష్మీ రంగనాథ్ కర్ణాటక అంటేనని. చెప్పండి, టైం చెప్పండి. టైం వచ్చేసి రాత్రి 8:30 ఆ టైం, 8:30 నుంచి 9:30 మధ్య మేడం. బట్ టైం గుర్తులేదు. ఓకే అండి. ప్లేస్ అండి? హిందూపూర్ మేడం. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను ఇప్పుడు నాది రాశిము మకర రాశి, అవి కొన్ని తెలుసు. నేను ఏది ధరిస్తే రక్తం బాగుంటుంది, నాకు లైఫ్ ఎట్లుంది అంటానని నేను అడిగేసి మేడం. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం మీరు? మేము ప్రస్తుతం కాంట్రాక్ట్ బేసిక్ లో బెంగళూరులో జాబ్ చేస్తున్నాను మేడం, LICలో. ఓకే, తప్పకుండా అండి. జనవరి 2, 1969 సంబంధించి మీ జాతకం చూసినట్లయితే మృగశిర నక్షత్రం చతుర్థ చరణం మిథున రాశి అండి, మకర రాశి కాదు. మిథున రాశి సింహలగ్నం. ప్రధానంగా ఈ సింహలగ్నానికి యోగకారకుడైనటువంటి గురుడు మంచి యోగాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే లగ్నానికి ప్రధాన రాజయోగ కారకుడు కుజుడు. కాబట్టి మీరు 2 రత్నాలు ధరించినట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి సమస్య నివారణ అవుతుంది. పగడము, పుష్యరాగము, ఈ 2 ధరిస్తే మీకు ధనపరంగా వృద్ధి లభిస్తుంది. అలాగే యోగాన్ని కూడాను, అదృష్టాన్ని, మీకున్నటువంటి ప్రతి దురదృష్టాన్ని కూడాను అవయోగాన్ని యోగంగా అదృష్టంగా మార్చుకునేటువంటి స్థితి మీకు ఈ పగడం కలగజేస్తుంది. కాబట్టి పగడ పుష్యరాగాల్ని 2టిని ధరించండి, జీవితంలో యోగాన్ని అనుభవిస్తారు. అలాగేనండి. కొంతమందికి ఎంత వయసు వచ్చినా కానీ జాబ్లో సాటిస్ఫాక్షన్, లైఫ్లో సెటిల్మెంట్ అనేది రాదు. ఎందుకంటే ఏ దోషాల వల్ల ఇలా జరుగుతూ ఉంటాయంటారు? ప్రధానంగా ఇక్కడ జాతకరీత్యా గమనించినట్లయితే మనము ఏ భావాన్ని కనుక విశ్లేషించుకోవాలనుకుంటాం, ఏ భావాన్ని సంబంధించినటువంటి ఫలితాన్ని నిర్ధారణ చేసుకోవాలి, లేదా ఏ భావానికి సంబంధించినటువంటి దుష్ఫలితాలు కలుగుతున్నాయని అనుకున్నప్పుడు ఆ భావాధిపతిని, ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగిన సందర్భంలోనే ఇక్కడ ఉద్యోగ స్థానానికి సంబంధించింది దశమాధిపతి ఉద్యోగ స్థానాన్ని సూచిస్తాడు. అలాగే తృతీయం కూడాను ఒక ఉద్యోగ స్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి తృతీయ దశమాధిపతులని, ఆ యొక్క గ్రహాలతో కలిసినటువంటి ఇతర గ్రహాలని, అలాగే తృతీయ దశమంలో ఉన్నటువంటి గ్రహాలని, అలాగే ఉద్యోగకారకుడైనటువంటి రవి యొక్క స్థితిని నిర్ధారణ చేసుకొని ఆ యొక్క ఫలితాలను మనం చెప్పాలి. ప్రధానంగా ఉద్యోగ స్థానాధిపతి నీచ స్థితి పొందిన, అస్తంగత దోష ప్రభావం చెందిన ఇటువంటి లేదా పాపగ్రహంతో కలిసిన ఉద్యోగ సమస్యలు ఎప్పుడు కూడాను వెంటాడుతూ ఉంటాయి. ఆ ఉద్యోగ స్థానాధిపతికి సంబంధించినటువంటి చిన్నపాటి రెమెడీలు కనుక ప్రతిరోజు కనుక పాటించినట్లయితే మనకున్నటువంటి సమస్యలు, ఉద్యోగమే కాదు ప్రతి ప్రయత్నం కూడాను అభివృద్ధిలోకి వస్తుంది. ఇక్కడ ఉద్యోగం అని ఎందుకు చెప్పామనంటే వృత్తి స్థానాన్ని నిర్ణయిస్తుంది, దాన్ని మళ్ళీ కర్మస్థానం కూడా చెప్పబడుతుంది శాస్త్రం. అనగా మనం ప్రతిరోజు చేసే పని మనకు విజయవంతం కావాలి, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయాలి అని అంటే తప్పనిసరిగా వృత్తి స్థానాధిపతిని, సుఖస్థానాధిపతిని కూడా ఉన్నటువంటి రెమెడీస్ పాటిస్తే తప్పనిసరిగా దోష పరిహారం అవుతుందని శాస్త్రం చెబుతుందండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ మురళీకృష్ణ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. మురళీకృష్ణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి?
నాకు నుంచే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 13/8/1988. 13/8/1988. టైం అండి? అవును, 1:30. మధ్యాహ్నం అండి? అవును మేడం. ఓకే, ప్లేస్ అండి? గుంటూరు. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు అన్ని ఉద్యోగం రావట్లేదు మేడం. అన్ని రౌండ్లు సెట్ అయ్యి లాస్ట్ రౌండ్ ఆగిపోతున్నాను. అన్ని మన భవిష్యత్తు. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు శర్మ గారు. మఖా నక్షత్రం ద్వితీయ చరణం, సింహరాశి, వృశ్చిక లగ్నంలో జన్మించిన జాతకులండి మీరు. ప్రధానంగా ఇక్కడ మీకు ఉద్యోగ స్థానాధిపతి మరియు ఉద్యోగ కారకుడైనటువంటి రవి ఉద్యోగ స్థానానికి వ్యయస్థానంలో స్థితి పొందడం, అలాగే అగ్నికారక గ్రహమైనటువంటిది జలస్థానంలో స్థితి పొందడం. ఈ ఉద్యోగ స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గ్రహాన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ మీకు ప్రధానంగా ఏ గ్రహం కూడా వీక్షణ లేకపోవడం వలన మీకు ఉద్యోగ స్థానంలో చంద్ర బుధుల యొక్క కలయిక, అష్టమాధిపతి ఉద్యోగ స్థానంలో ఉండడం, ఎప్పుడు కూడాను అష్టమం ఎప్పుడు కూడాను డిలేని సూచిస్తుంది, ఆలస్యాన్ని సూచిస్తుంది. మీ లగ్నానికి అష్టమాధిపతి ఆలస్య కారకుడైనటువంటి బుధుడు దశమ స్థానంలో స్థితి పొందడం, అలాగే చంద్రకేతువులు ఎప్పుడైతే చంద్రకేతుల యొక్క కలయిక అనేటువంటి సంభవిస్తుందో ఎప్పుడు కూడాను మనసు వికలంగా ఉంటుంది, మానసిక అశాంతి తోడ్పడుతుంది. ఈ ప్రయత్న స్థానంలో ఉండడం వలన ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీ జీవితంలో ఉద్యోగం ప్రయత్నం చేద్దామనుకునేసరికి ఇంకొక ప్రయత్నం అడ్డుపడి మిమ్మల్ని ఆపు చేస్తుంది. ఇప్పుడు మీకు చెప్పబడేటువంటి చిన్నపాటి రెమెడీ పాటించండి. లక్ష్మీ గణపతి దేవుని యొక్క ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి సమస్య నివారణమవుతుంది. ఈ చెప్పబడేటువంటి మంత్రం ప్రతిరోజు కూడాను రోజుకి 1008 సార్లు పఠించండి. ఓం హ్రీం లక్ష్మీ గణపతయే నమః, ఓం హ్రీం లక్ష్మీ గణపతయే నమః. ఈ మంత్రాన్ని మీరు పఠించండి, తప్పనిసరిగా 40 రోజుల్లో మీ సమస్య నివారణమవుతుందని చెప్పవచ్చు. అలాగేనండి, ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాలను ఇచ్చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.